హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. మనం అన్ని ఫ్రూట్స్ యూస్ చేస్తాం కాబట్టి చాలా రిచ్ టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి ఐస్ క్రీమ్ అయితే కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. ముందుగా హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇది వెనిలా ఫ్లేవరు. ఇది ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటుంది. ఉండలు లేకుండా నీట్గా మనం కలుపుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ థిక్గా కావాలి అంటే ఇంకొక టీ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు పౌడర్ అనేది. నెక్స్ట్ దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లీటర్ మిల్క్ ఉంటుంది కదా, అవి తీసుకోవాలి. అవి కలుపుతూనే ఉండాలి. మనకి మీగడ అనేది పట్టకూడదు. మీగడ పడితే మనకి సరిగా ఉండదు రెసిపీ అనేది. నెక్స్ట్ నేనైతే దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యూస్ చేశాను. హాఫ్ కప్ షుగర్ పడుతుంది స్వీట్ కావాలనుకున్న వాళ్ళకి. నేనైతే పిల్లల కోసం కాబట్టి కొంచెం షుగర్ తక్కువైతే యాడ్ చేశాను. ఇలానే కలుపుతూ ఉండాలి. ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు. థిక్నెస్ ఎక్కువైపోతుంది. కొంచెం ఉడికిన దాకా మనం ఉంచి సిమ్లో ఉంచాలి. మనకి మిల్క్ యాడ్ చేసేటప్పుడు నీట్గా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనకి కొంచెం ఉడికినట్లుగా ఉంటుంది కదా, ఆ టైంలో మనము స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇలాగా బయటకు తీసేసుకున్న తర్వాత చల్లారుతుంది కదా, అప్పుడు కూడా మనము ఇలానే కలిపెడుతూ ఉండాలి. నెక్స్ట్ 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత బయటికి తీసుకోవాలి. మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అది లేదు అంటే ఏ ఫ్లేవర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. వెనిలా కానీ, పైనాపిల్ కానీ, స్ట్రాబెర్రీ కానీ. ఈ ఎసెన్స్ అనేది యూస్ చేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీ దగ్గర ఏ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సిట్రస్ జాతికి ఉంటాయి కదా, అంటే నిమ్మకాయ ఇట్లాంటివి, ఇవైతే యూస్ చేయొద్దండి. ఇవైతే అంత బాగోవు దీంట్లో. నెక్స్ట్ మనము బనానా యాడ్ చేయాలనుకుంటే సర్వ్ చేసుకునే ముందుగా యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేసేసి తర్వాత ఎప్పుడో తినకూడదు, బనానా స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదైతే 3 డేస్ ఉంటుంది, బాగుంటుంది. దీంట్లోకి కాంబినేషన్ అయితే ఐస్ క్రీము 3-4 డేస్ మనకి ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.